నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. మనకి కర్కాటక రాశి వారికి లగ్నంలో గురుడున్నాడు. మొదటి 2 వారాల్లోనూ రవి కూడా ఉంటాడు. మొదటి వారంలో బుధుడు కూడా ఉన్నాడు. దీంతో ఏమవుతుందంటే ఉద్యోగాలు చేసే చోట మీరిచ్చేటువంటి సలహాల వల్ల సంస్థ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ప్రతిష్ట ఇంటా బయట కూడా ఎక్కువ వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మొదటి వారం బాగానే ఉంటుంది, లాభప్రదంగానే ఉంటుంది. కానీ 2వ వారం బుధుడు వ్యయంలోకి పెడతాడు. వ్యయాధిపతి లగ్నంలో ఉంటాడు. ఎలా అయినా సరే ఈ వ్యయాధిపతి యొక్క స్థితి లగ్నంలోనే ఉన్నందువల్ల ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో తాము చేసేటువంటి విధి నిర్వహణలో గుర్తింపు బాగా లభిస్తుంది. ఎందుకంటే గురుడు గౌరవాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇవ్వడు. అంటే ఎక్కువ మందికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది, మీకు శ్రమ ఎక్కువ అవుతుంది, గౌరవం లభిస్తుంది అలాగనమాట. గతంలో ఏవైతే నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు వాయిదా పడిపోయాయో వాటినన్నిటినీ పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగనే మనం స్థానచలనం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాల్లో మనకి అనుకూలమైనటువంటి స్థానం రావడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తాం. వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి సన్నిహితుల యొక్క మిత్రుల యొక్క సహకారంతో ఆ సమాచారం బాగా లభిస్తుంది. విద్యార్థులు విద్య విషయంలో, ఆర్థిక విషయాలలో, అలాగే ఆరోగ్య విషయాలలో అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మొత్తం పైన తమ విద్యను వృద్ధి చేసుకోవడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని బలంగా చేసుకోవాలి. అలాగనే వారు పరీక్షలు రాసేటప్పుడు తల్లిదండ్రులు కూడా చేయాలి. అప్పుడు వారికి బాగా ఉపకరిస్తుంది అన్నమాట. అలాగే ఆహార సంబంధమైన వ్యాపారాలు అంటే హోటల్స్ మొదలైనటువంటివి, అలాగే పాలు మొదలైనటువంటివి, అలా ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, గృహంలో ఉపకరించేటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయితే మనకు భాగస్వాములతో కొంత వైరుధ్యాలకు అవకాశం ఉంది. ఎందువల్లంటే సామాన్యంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి అష్టమాధిపతి ఒకడే కావడం వల్ల, అతడు శని కావడం వల్ల ఏం జరుగుతుంటుంది అంటే భాగస్వాములతో ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలకు అవకాశాలు ఉంటుంటాయి. అందుకని స్పష్టమైన వైఖరి పెట్టుకోవాలి. అంటే దాపరికాలే ఉండకూడదు అనమాట. అలాగే తెల్లవారుజామున గణపతి సహస్రం, విష్ణు సహస్రం వినడం చాలా మంచిది. దైవ కార్యాలు చేయడం వల్ల లాభస్థానాన్ని మనం బలపరుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువలన మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరడానికి, విఘ్నాలు లేకుండా ఉండడానికి గణపతి ఆరాధన పనిచేస్తుంది. ద్వితీయంలో కేతు యొక్క ప్రభావం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడినప్పుడు పొరపాటున మాట్లాడుతూ ఉండడం, అనవసరంగా మాట్లాడాలని తర్వాత అనుకుంటూ ఉండడం, వైరుధ్యాలు వస్తూ ఉండడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తక్కువగా మాట్లాడడం, బాగా ఆలోచించుకుని మాట్లాడడం, ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని విని దాన్ని అర్థం చేసుకుని తగిన సమాధానం చెప్పడం, ఆలోచించే చెప్పడం. ఎందుకంటే సామాన్యంగా ఏం జరుగుతుందంటే మనతో మాట్లాడడానికి వచ్చినటువంటి వాడు ముందుగా ఆలోచించుకుని ఒక ప్రణాళికతో వస్తాడు. కానీ మనం వెంటనే స్పందించేస్తే మనకు ఆలోచన లేకుండా మాట్లాడినట్టు అవుతుంది. అందువల్ల ఎదుటి వ్యక్తి చెప్తున్న దాన్ని వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం,
నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత మాట్లాడడం అనే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే మనకు పుణ్యాన్ని సముపార్జించుకోవాలని చాలా అవసరం. ఎందుకంటే మనకి సహకరించేటువంటిది పుణ్యమే. ఒక వ్యక్తి మనకు సహకరిస్తున్నాడు అంటే ఆ సహకరించడం అనేటువంటిది వ్యక్తి యొక్క లక్షణమా, మన యొక్క పుణ్యం యొక్క లక్షణమా అంటే మన పుణ్యం లక్షణం. ఎందుకంటే అవతల వ్యక్తి ఉపకారం చేద్దామనుకున్నా అది మన దాకా చేరదు, మనం అనుభవించలేం, ఇది పుణ్యం తక్కువైపోయినట్లయితే. అందుకని ఆ విధంగా పుణ్యాన్ని పెంపొందించుకోవాలి. సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలు మంచివే, కానీ దాంట్లో ఆత్మీయుల యొక్క నైపుణ్యం కలిగిన వారి యొక్క సలహాలు కూడా తీసుకుంటూ ఉండడం చాలా అవసరం. అలాగే సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కుటుంబ పరిస్థితులను మనం చక్కదిద్దుకోగలుగుతాం. గృహోపకరణాల మీద ఖర్చు చేస్తున్నాం, అది ఎక్కువ అవుతుంది. అలాగే పాత బకాయిలు కొంతవరకు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే బాగా రావడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉంటే పాత బాకీలు తొందరగా వసూలుతాయి. అలాగే సాయంకాలపు వేళ 6 నుంచి 8 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని కూడా చేసుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు అలాగే మొదలైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. వాళ్ళ నుంచి సహకారం తీసుకోవడం మంచిది. అది సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మనకు ఏ విషయాల్లోనైనా సరే చర్చలు కొంతకాలంగా సాగుతూ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే మనం జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడము, అలాగే నిద్ర లేకపోవడము, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడము మొదలైనటువంటి వాటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆహార నియమాన్ని పాటించాలి, సరైన సమయానికి పాటించాలి. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని పవిత్రంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు దానిలో దోషాలు కూడా మనకు ఇబ్బందిని కలుగజేస్తుంటాయి. రాజకీయ నాయకులు తమ చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చి వాళ్ళ నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరాన్ని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో వాగ్దానం చేసేసానులే అనుకుంటే సరిపోదు, వాటిని పూర్తి చేయాలి. వాటిని పూర్తి చేసే ప్రయత్నాల ద్వారానే మన యొక్క గౌరవం నిలబడుతుంది అని తెలుసుకోవాలి. అలాగే శ్రీరంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క పాత్రలను సక్రమంగా పోషించడం ద్వారా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. ఆలస్యం అయిపోయినటువంటి ప్రాజెక్టులు కూడా, ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు కూడా మళ్ళీ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. అలాగే కళాకారులు, అలాగే సంగీతం, సాహిత్యం మొదలైనటువంటి వాటిలో నైపుణ్యం గల వాళ్ళు, చిత్రలేఖనం మొదలైనటువంటి వాటి సృజనాత్మకమైన కళల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ప్రతి సోమవారం ఈశ్వరునికి కేజింపావు బియ్యంతో, దాన్ని శ్వేతాక్షతలు అంటారు, వాటితో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం మంచిది. ప్రతిరోజు కూడా కాస్త గడ్డి ఆవుకు వేస్తూ ఉండడం మంచిది. ఆవు దగ్గర ప్రదక్షిణం చేసి రావడం మంచిది. ఆవుకు ప్రదక్షిణం చేస్తే పూజలో లోపాలన్నీ పూర్తి చేయబడతాయి, అనుకూలమైన ఫలితం వస్తుంది. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రదక్షిణం నమస్కారం చేయాలి. ఆ విధంగా ప్రతిరోజు చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి వినాయక చవితి కథలో ఉంది కదా, తల్లిదండ్రులకు ఆయన ప్రదక్షిణాలు చేయడం ద్వారా భూమండలానికి అంతకీ ప్రదక్షిణం చేసే ఫలితాన్ని పొందాడు. సామాన్యంగా ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు పిల్లవాడు ఆ పని చేస్తుంటే వాడిని అడ్డు పెడుతుంటారు. ఎందుకు అడ్డు పెడుతున్నారు వాళ్ళకే తెలియదు. అంటే అదేదో సిగ్గా, లేకపోతే అది గొప్పతనమా ఏమో తెలియదు, కానీ వాళ్ళకి పుణ్యం వస్తుంది, భూమండలానికి ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది. అటువంటి పుణ్యాన్ని అడ్డగించచ్చా? తప్పు కదా. అందుకని మనం అలవాట్లను, మంచి అలవాట్లను ప్రేరేపించాలి. అలాగనే మనకు లలితా సహస్రం వింటూ ఉండడం, దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం మొదలైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే దానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే కలియుగంలో దానం విశిష్టమైనది, అందువలన దానం చేయాలి. అలాగే వేదవేత్తలకు అన్నదానం చేయాలి. అలా అన్నదానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, నిత్యము అన్నదానం చేసేటువంటి వారికి రోగాలన్నీ పోతాయి అని చెప్పారు శాస్త్రం. మనకి శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్తోత్రంలో చెప్పారన్నమాట. అలాగనే మనకి పాలు, బియ్యం మొదలైనటువంటి దానం చేయవచ్చు. అలాగనే బిల్వదళాలతో శివుడికి పూజ చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తికి చేయడం కూడా చాలా మంచిది. మనకి వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం మారేడు దళాలతో పూజ చేస్తారు. అది చాలా విశేషం అన్నమాట. మనం కొండ ఎక్కుతుంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అని బిల్వదళార్చిత గోవింద అని కనిపిస్తుంది. అందుకని ఆయనకి అది చాలా ఇష్టం అనమాట. విష్ణుమూర్తికి బిల్వదళాలతో పూజ చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది.
శివునకు తులసి దళాలతో పూజ చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. అందుకని దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే మనం ప్రతిరోజు కూడా బియ్యం 2 గుప్పెళ్ళు ఒక కలశంలో వేసుకుని వారానికి ఒకసారి మనం గుళ్ళో ఇచ్చేస్తున్నట్లయితే, ప్రసాదాలు పంచిపెడతారు కదా, అక్కడ ఇచ్చినట్లయితే అది చంద్ర సంబంధమైన బలాన్ని పెంచుతుంది, ఆలోచన సంబంధమైన బలాన్ని పెంచుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా మనం దోషాలని నివారించుకోవచ్చు. గురువుగారు, కర్కాటక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.